హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దోశను చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి కారంతో కనుక ఒకసారి ఎగ్ దోశ చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఇది కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఈ విధంగా కడిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టాలి. కనీసం ఒక 4-5 గంటలు నానాలి. ఈ విధంగా బాగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేయాలి. అలాగే కాస్త అన్నం వేయాలండి. అన్నం వేయడం వలన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక రాత్రంతా పులియబెట్టాలండి. ఇది మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. చూడండి, పిండి బాగా పొంగింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కాస్త వాటర్ వేసి పిండిని బాగా కలపాలి. మనం దోశల కోసంకి పిండిని ఎంత బాగా కలిపితే దోశలు అంత బాగా వస్తాయండి. ఇలా ఒక 4-5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యే వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దోశపైకి చట్నీ రెడీ చేసుకుందాము. ఇలా స్టవ్ పై చిన్న గిన్నె పెట్టి 5-6 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని కట్ చేసిన ఒక టమాటా, 4 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పెట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కాస్త వాటర్ చిలకరించి ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేయాలి. ఇప్పుడు రెడీ చేసిన దోశ పిండిని వేసి దోశ వేసుకోవాలండి. ఈ విధంగా దోశ వేసుకొని ముందుగా రెడీ చేసిన ఎండుమిర్చి కారం వేసి దోశకు అప్లై చేయాలి. అలాగే ఒక ఎగ్గు వేసుకోవాలి. ఈ ఎగ్గును కూడా అంతా బాగా కలిసేలా కలిపి అప్లై చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా దోశలుగా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎగ్ దోశ రెడీ అయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.